హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే పన్నీర్ ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్లో కర్రీ అయితే చూపిస్తానండి. ఈ గ్రేవీ కర్రీ చపాతీ, పరోటా ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఈ స్టైల్లో పన్నీర్ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి. మీరిచ్చే ప్రతి లైక్ కూడా నాకు ఇంపార్టెంటేనండి. మీరిచ్చే లైక్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుందన్నమాట. సో వీడియోనైతే చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా పన్నీర్ క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత పన్నీర్ని వీడియో క్లిప్లో చూపించినంత పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆ పన్నీర్ని అయితే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఎక్కువగా కలిపేసేయకండి. ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు తిప్పుకుంటూ పన్నీర్ని అయితే బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటికైతే పన్నీర్ ఫ్రై అయిపోతుంది అనమాట. అలా ఫ్రై అయిపోయిన పన్నీర్ని అయితే పక్కకు తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ సైజులో కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోండి. వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు అలాగే 2 ఇలాచీ వేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నా దగ్గర అయితే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందనమాట. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4 పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కలను అయితే వేసేసుకోండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి టమాటాలను అయితే బాగా మగ్గనివ్వండి. కొద్దిసేపటికైతే టమాటాలు మెత్తబడిపోయి ఆ టమాటాల్లోంచి నీళ్లు ఊరుతూ ఉంటాయండి. ఈ టైంలో గరిటె తీసుకొని ఆ టమాటాలని మెత్తగా స్మాష్ చేసేసుకోండి. ఇలా స్మాష్ చేసుకుంటూ మగ్గించుకోవటం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోయి ఇంకా గ్రేవీ అనేది బాగా వస్తుందండి. కొద్దిసేపటికైతే టమాటాలు బాగా మెత్తబడిపోతాయండి. ఇలా మొత్తం గ్రేవీ లాగా అయిపోయి ఆ టమాటాల్లో నుంచి ఆయిల్ బయటకు తేలుతున్న టైంలో ఇప్పుడు అందులో ఎండు కొబ్బరి ఇంకా జీడిపప్పు అలాగే కొద్దిగా నువ్వులు వేసేసుకొని దానిని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసి ఆ పేస్ట్ని అయితే కొద్దిసేపు టమాటాలలో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. టమాటా గుజ్జు ఇంకా పేస్ట్ని అయితే కొద్దిసేపు బాగా కలుపుకుంటూ సిమ్లో బాగా ఉడకనివ్వండి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఆ నీళ్ళని అయితే ఆ టమాటా గుజ్జులో వేసేసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉన్నామంటే టమాటా ఇంకా పేస్ట్ మొత్తం బాగా ఉడికిపోతాయండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇలా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉన్నారంటే ఆయిల్ అయితే మొత్తం బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసేసుకొని కారం మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే ఉంచుకొని ఇంకొద్దిసేపు కలుపుకుంటూ బాగా మగ్గనివ్వండి.
కొద్దిసేపు తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు ఇంకా క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు అవన్నీ ఆ మసాలాలలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే గ్రేవీకి తగినంత నీళ్ళు అయితే వేసుకోవాలండి. నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి. ఫస్ట్ కొద్దిగా నీళ్లు వేసుకొని మొత్తం కలిపేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోవు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. మన క్యాప్సికమ్ అయితే ఇంకా ఉడకాలి కాబట్టి నీళ్ళు అయితే కొద్దిగా ఎక్కువగానే పడతాయండి. సో నీళ్ళని వేసేసుకొని ఫైనల్గా ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకున్నారంటే గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసి ఆయిల్ మొత్తం బయటకు వస్తుందండి. ఈ టైంలో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇంకొద్దిసేపు ఉడకనివ్వండి. ఇలా ఇంకొద్దిసేపు ఉడికించుకున్నారంటే గ్రేవీ అయితే కొద్దిగా చిక్కబడుతుందన్నమాట. ఇప్పుడు అందులో కొద్దిగా కసూరి మేతి వేసుకొని కలిపేసుకోండి. ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నారంటే పన్నీర్ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చపాతీలోకి చాలా చాలా బాగుంటుందన్నమాట. ఏ గ్రేవీ కర్రీ అయినా కూడా రెడీ అయిన అమ్మటే కొద్దిగా లూజ్గానే ఉంటుందండి. అది చల్లారే కొద్దీ చిక్కబడుతుందన్నమాట. ఇక్కడ కొద్దిగా చల్లారిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి. కర్రీ అయితే చిక్కబడడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా అలాగే చల్లారే కొద్దీ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. కర్రీ అయితే ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో చూడండి. చాలా చాలా బాగుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే మీ పిల్లలైతే ఇంకా బయట రెస్టారెంట్లకు కానీ ఎక్కడికే కానీ వెళ్ళరన్నమాట. ఇంట్లోనే చాలా హ్యాపీగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.